మీ పేరేం పేరు? భాను ప్రకాష్. ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్? ఇంకెట్లా అనిపిస్తుంది? ప్రజెంట్ కాంగ్రెస్ పాలన అంటే ఎటువంటి ఉపయోగం లేని పాలన ఇది. ఆ, విద్యార్థులకి ఎటువంటి విద్యార్థులు కష్టపడుతున్నారు ఈ విధంగా పాలన ఉందంటే విద్యార్థులు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అంటే విద్యార్థులకు నైపుణ్యం కలగాలి కానీ ఎటువంటి నైపుణ్యం లేదు. విద్యార్థులు ఎన్నో భవిష్యత్తు ఎన్నో ఆశలు పెట్టుకొని చాలా కష్టపడుతున్నారు కానీ ఎలాంటి ఉపయోగం లేదు. ఒక జాబ్ నోటిఫికేషన్ లేదు, ఎలాంటి నోటిఫికేషన్స్ అనేవి క్లారిటీ లేవు. దయచేసి విద్యార్థులకు మీరు ప్రభుత్వం నుండి ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే తొందరగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి. అలాగే విద్యార్థుల పట్ల కొంచెం నైపుణ్యంతో అవగాహన పెంచుకొని భవిష్యత్తులో వాళ్ళకి ఏ విధంగా ప్రైవేట్ సెక్టర్ కానీ పబ్లిక్ సెక్టర్ కానీ గవర్నమెంట్ పరంగా కానీ ఉద్యోగాల అవకాశాలు ఎక్కువ కల్పించండి. చాలామంది చదువుకున్న విద్యార్థులు అన్ఎంప్లాయ్మెంట్గా ఖాళీ కూర్చుంటున్నారు. అలాగే ప్రభుత్వం అనేది మార్పుల్లో చేర్పులు అనేది విద్యారంగం పట్ల ఆర్థిక పట్ల చేయాలి. అంతేగాని వేరే పరంగా కానీ మార్పుల విషయంలో కానీ పేర్ల మార్పుల విషయం కానీ విగ్రహాల విషయంలో కానీ అన్ఎంప్లాయ్మెంట్ కానీ ఇలాంటి మార్పులు చేయకూడదు. ఎందుకు అవసరం లేదు మనకు అవన్నీ. మనకి ఏముంది ప్రభుత్వం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రభుత్వం అనేది ప్రజలకు హెల్ప్ఫుల్గా ఉండాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం చే అది వినియోగించాలి కానీ సొంత నిర్ణయాలు అనేటివి ఎప్పటికీ తీసుకోకూడదు. అంటే మీ విద్యార్థుల కోసమే యూత్ డిక్లరేషన్ కావచ్చు, విద్యా భరోసా కార్డు కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది కదా బ్రదర్. పెట్టిందన్న, బట్ ఎటువంటి ఉపయోగం లేనిది అది. ఒక అంశం పెట్టినప్పుడు అది పాటించాలి కానీ ఎటువంటి జస్ట్ పేరుకి మాత్రమే పెట్టినారు. అది పేరుకి మాత్రమే పాలన, మొత్తం ఏమీ లేదు ఇక్కడ. ఈ పాలన ఎటువంటిది అంటే జస్ట్ మేము వచ్చాము మేము చేస్తున్నామని చూపించుకోవడానికి కానీ చేసేది ఏమీ లేదు. ప్రజలకు అదే కోరుకుంటలేరు. ప్రజలు మేము భవిష్యత్తులో ఉన్నతంగా స్థాయి ఉండాలి, మాకు ఏదైనా కల్పించని ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. అది చూడాలి ప్రభుత్వం. అంతేగాని సొంత నిర్ణయాలు తీసుకొని అది ఇది కాదు. మనకి ఒక ప్రభుత్వం మన చేతిలో ఉన్నప్పుడు ప్రజలు ఏ విధంగా ముందుకు భవిష్యత్తులో ఎదగాలి అనే ఆలోచన మీద ప్రభుత్వాన్ని పరిపాలించాలి. ప్రజాపాలన విజయోత్సవాలు అవన్నీ చేసుకుంటా ఉన్నారు కదా, మా పాలన ఏ దేశంలో లేని విధంగా జరుగుతుంది. ప్రజాపాలన అంటే దేశం ఎక్కడ చూపెట్టండి. ఇప్పుడు ఉన్న డిస్టిక్లోనే సగం డిస్టిక్ ఎక్కడే లేదు. అందరూ వ్యతిరేకంగానే వేస్తున్నారు. ఎందుకంటే డెవలప్మెంట్ లేదు. ఇన్ని డేస్ అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు ఒక ఐటీ సెక్టర్లో ఏం లేవు. ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఎటువంటి సమాధానం ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరు? విద్యార్థులు అని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ ఏమైనా దొరుకుతుందా, జాబ్ క్యాలెండర్ ఏమైనా వేస్తారని. చాలా 24 అవర్స్ కష్టపడుతున్నారు అన్న. నైట్ 11:30 దాకా హాస్టల్ నుండి వెళ్ళకుండా ఇక్కడనే కూర్చొని స్టడీ కష్టపడుతున్నారు. వాళ్ళకి ఏ సమాధానం ఇస్తారు ఈ ప్రభుత్వం? ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలే. ఫిబ్రవరి నోటిఫికేషన్ ఇస్తున్నాడు, ఇంతవరకు అది వస్తుందో మాకు డౌట్. 55,000 ఉద్యోగాలు ఇచ్చారట ఎక్కడన్నా ఒక్క ఉద్యోగం చూపట్టన్న. 50,000 అంటే లాస్ట్ డిఎస్సి పడినది అదొక్కటే పడింది. ఇంతవరకు ఏ ఉద్యోగాలు కూడా స్పెసిఫిక్గా ఉద్యోగాలు ఇస్తా అన్నారు కాబట్టి ఒక నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఇన్ని నోటిఫికేషన్ ఒక డేట్ అని మెన్షన్ చేయాలి. ఈ డేట్ అప్లికేషన్ డేట్ అని మెన్షన్ చేయాలి. జస్ట్ ఒక పేరుకే అది జస్ట్ 50,000 ఉద్యోగాలు నేమ్ పేరుకే చెప్పకూడదు. పర్టికులర్గా మాకంటూ స్టూడెంట్స్ కంటూ ఒక నోటిఫికేషన్ డేట్ ఇవ్వాలని కోరుతున్నాం మేము ఈ ప్రభుత్వాన్ని. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు కదా, ఇచ్చిరా? ఇంతవరకు ఇవ్వలే. ఇంతవరకు అసలే లేదు. అది ఇచ్చినట్టు ఒక ప్రూఫ్ కూడా లేవు. మరి హామీ ఇచ్చారు, ఇప్పుడు మర్చిపోయారు అనుకోవచ్చు. అది కామనే కదా అన్న, ప్రభుత్వానికి హామీలు ఇస్తారు మర్చిపోతారు. దాని గురించి మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరమే లేదు. మనం ఇంటర్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు డబ్బులు ఇస్తామన్నారు. అది లేదు, అస్సలే లేదు. ఇంతవరకే ఎవరు ఇవ్వలే అన్న. స్కూటీలు ఇస్తా అన్నారు, మహిళలకు వచ్చినాయి, ఇవ్వలే. ఎట్లా ఏమనుకుంటారు మరి వాస్తవానికి? ఇప్పటికైనా ప్రభుత్వము విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజల భవిష్యత్తు కోసం చూడాలని కోరుతున్నాం. ఎంత ఇస్తావు అవుట్ ఆఫ్ 100కి గవర్నమెంట్ పాలన గురించి? ఏం చెప్పలేను. 50-50. ఏం చేస్తున్నాను? పీజీ చేస్తున్నాను. ఎట్లా ఉంది గవర్నమెంట్? కొత్త గవర్నమెంట్ వచ్చింది, విద్యార్థులకి మీకు చాలా హామీలు ఇచ్చింది, నిరుద్యోగులకు కావచ్చు, మీకు ఎట్లా అనిపిస్తుంది? ప్రజెంట్ అయితే డిఎస్సి నోటిఫికేషన్ అయితే వేసింది. చూడాలి మరి జాబ్ క్యాలెండర్ అంటున్నారు. చూడాలి, వేసి చూస్తే తెలుస్తుంది ఏదైనా. ఇప్పటి వరకు అయితే విద్యార్థులకు కొంచెం పాజిటివ్గానే ఉంది ఈ గవర్నమెంట్ మేము అనుకుంటున్నాం. ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇచ్చింది అనుకుంటున్నాను నేనైతే. అదొక విషయంలో నిరుద్యోగ భృతి ప్రియాంక గాంధీ వచ్చి మరి హామీ ఇచ్చింది, అమలు అవుతుందా? ఎట్లా? నిరుద్యోగ భృతికి సంబంధించి అది అమలు కావట్లేదు. అది ఇంకా హోల్డ్నే పెట్టినట్టుంది ప్రభుత్వం. చూడాలి మరి ఏమైద్దో చూడాలి ఆ ఇష్యూ గురించి.
ఇంకోటి విద్యా భరోసా కార్డ్ అని, మహిళలకు స్కూటీలని, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఇంటర్ పాస్ అయితే 50,000 అని, డిగ్రీ పాస్ అయితే ఇట్లా డబ్బులు కూడా ఇస్తా అన్నారు. వచ్చినాయా? అది బడ్జెట్ ప్రకారం ఇవన్నీ ఫ్రీ పెడితే ఇప్పుడు ఎవరికన్నా ఇవి ఉపయోగం? ఇవన్నీ హామీలు ఇవ్వడం ఎందుకు ఈ ప్రభుత్వం? ఉమ్, అంటే నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఉమ్, నేను ఒక స్టూడెంట్ని. సో ఇన్ని అంటే స్కూటీకి డబ్బులు ఎండలు వస్తాయి, విద్యా కార్డుకి డబ్బులు ఎండలు వస్తాయి, ఉమ్, ఇంకా అది మహిళలకు కూడా 2500 మనీ కానీ అవి ఆ డబ్బులన్నీ ఎక్కెండలు వస్తాయి. ఉమ్. మీరే కదా గెలిపించుకుంది హామీలు ఇచ్చి. మేమే గెలిపించుకున్నాం, కానీ ప్రభుత్వం ఏంటంటే ఒక ఒక బ్యాలెన్స్డ్ అడ్మినిస్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇన్ని హామీలు ఇచ్చి అది ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవి 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 అమలు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఉమ్. అల్లు అర్జున్ ఘటన ఏదో చెప్తా ఉన్నారు ఇంతకుముందు, ఏంటి? అల్లు అర్జున్ ఘటన అంటే ఈ టికెట్ల రేట్లు పెంచడం ఎందుకు? ఇంకోటి ఏంటంటే ఉమ్. టికెట్ల రేట్ ఎందరో మంది ఫార్మర్ సూసైడ్ చేసుకుంటున్నారు. ఉమ్. వాళ్ళకు మినిమం ప్రైస్ అయితే వాళ్ళకు ఇచ్చింది లేదు. ఇంకోటి ఏంటంటే లేబర్స్ ఎంతోమంది ఉన్నారు, ఉమ్. ఇంకా స్ట్రీట్ వెండర్స్ ఉన్నాడు. ఉమ్. ఇంకోటి ఏంటంటే చాలా మంది నిరుపేదలు ఉన్నారు. ఉమ్. వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా. ఏదైనా ఈ అనవసరంగా టికెట్ రేట్లు పెంచారు వాళ్ళు. ఉమ్. టికెట్ రేట్లు పెంచితే ఓకే, కరెక్టే. ఉమ్. అల్లు అర్జున్ ఇష్యూ గురించి టికెట్ రేట్లు పెంచిర్రు, మళ్ళీ మేము అల్లు అర్జున్కి వ్యతిరేకం అట్లా పోడేంది అని వాళ్ళే అంటారు. ఉమ్. అంటే ఇక్కడ ఇప్పుడు జనాలు మేము ఏమర్థం చేసుకోవాలి? ఉమ్. ఉమ్. అది వాళ్ళకే వదిలేస్తున్నా, నేనేం చెప్పనయ్యా. ఉమ్. సో ఓవరాల్గా ఏం చెప్తా ఉన్నా, గవర్నమెంట్ చాలా హామీలు ఇచ్చింది నిరుద్యోగులకి, విద్యార్థులకి. హామీలు అంటే అవి అమలు చేసుకోవడంలో వాళ్ళ బాధ్యత అన్న. నేను ఒకటే చెప్తున్నా, ఇలా కరప్షన్స్ కానీ ఎంతోమంది నిరుపేద కుటుంబాలు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాం. ఇవాళ అడ్మినిస్ట్రేషన్లో బుర్ర వెంకటేశ్వర సారు అపాయింట్ అయ్యిండు. ఉమ్. సో మేము కోరుకున్నది ఒకటే, ఉమ్. ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ కావాలనుకుంటున్నాం. ఎలాంటి అవినీతికి పాల్పడకుండా స్టూడెంట్స్కి మంచి ఫలాలను అందించే విధంగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని ఒకటే. ఏం చదువుతుంది? ఇప్పుడు పీజీ కంప్లీట్ అయింది. పీజీ కంప్లీట్ అయింది. రేవంత్ రెడ్డి పీజీ కంప్లీట్ అయిన వాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు, వచ్చినాయా? రాలేగా. రాలేదా? రాలేదు. అప్లై చేసుకున్నావు పోనీ? దేనికి అప్లై? అప్లికేషన్ కూడా రాలే కదా. అప్లికేషన్ కూడా రాలేదు. రాలేదు. పోనీ ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి వచ్చినాయా? ఓళ్ళకి రాలేదు. పీజీ అయిన వాళ్ళకి రాలేదు, ఇంటర్ అయిన వాళ్ళకి వస్తాయా? ఇంటర్ రావు కదా. వాళ్ళకి రాలేదు. డిగ్రీ అయిన వాళ్ళకి కూడా రాలేదు. రాలేదు. ఇచ్చిన హామీలు వస్తున్నా, నిరుద్యోగ భృతి అన్నారు, వస్తుంది అప్పుడు? నిరుద్యోగ వృత్తి రాలే. ఇస్తారా? దరఖాస్తులను పెట్టుకుంటారా వాటన్నిటికి? దానికైతే ఇంకా ఏం నోటీస్ అయితే ఏం రాలేదు. ఏం నోటీస్ అయితే ఏం రాలేదు. ఎన్నికల మేనిఫెస్టో చాలా చెప్పారు కదా బ్రదర్, ఏ ఒకటైనా వస్తున్నాయా మరి మీ విద్యార్థులకి, నిరుద్యోగులకి? నిరుద్యోగులకి అయితే ఇంకేం రాలేదు. ఇంకేం వస్తాయేమో ఆశలు ఉన్నాయి అంతే, వేరేది ఏం లేదు. అంటే వేచి చూస్తున్నా. వేచి చూస్తున్నాం అంతే. ఈ కంప్లీట్ మొన్నటి ఎగ్జామ్ జరిగినాయి, అవే రిజల్ట్ రాలేదు ఇంకా. రిజల్ట్ రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నట్టు నువ్వు పీజీ కంప్లీట్ అయిన వాటే నీకు 1,00,000 పైగా రావాలి కదా. వస్తే మంచిదేగా. వస్తే మంచిది. ఓకే, నిరుద్యోగ భృతి ప్రభుత్వం ఇస్తా అన్నది, ఇప్పుడు ఇస్తలేదు, ఎట్లా ఇవ్వాలంటారు బ్రో? ఎట్లా చూస్తారు? ఇక వాళ్ళు అక్కడ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళకు ఉన్న ఐడియా మనకు ఉండదుగా. వాళ్ళు నిరుద్యోగులు ఏమనుకుంటారు ఇక్కడ? ఇస్తే బెటరే బ్రో. ఇక ఇస్తే మాకు కూడా రూమ్ రెంట్ వస్తుంది, బెటరే. బెటర్ అంటే ఇప్పుడు ఇచ్చిన హామీలు ఏమైనా అమలు అవుతున్నాయంటే అవుతున్నాయా? ఒక రెండు అంతే. ఇక అవే మహిళా శక్తి, మహాలక్ష్మి, అవే. విద్యార్థులకు అంటున్నాను నేను. విద్యార్థులకు ఏం లేదు, ఇంకా ఏం లేదు, ఇంకేం లేదు. అయితే ఏమో చూద్దాం అంతే. చూడాలి. ఇప్పటి వరకు అయితే ఏ ఒక్కటి కూడా అవుతలేదు. అయితే ఎక్కడి నుంచి బ్రదర్ మీరు? మాది ఆదిలాబాద్. ఆదిలాబాద్. ఎట్లా ఉంది మీ జిల్లా డెవలప్మెంట్? ఎట్లా ఉంది జిల్లా డెవలప్మెంట్? ఆదివాసీ కదా, దోచుకో తినడమే అంతే, తప్ప వేరేదేం లేదు. దోచుకో తినడమేనా? ఎందుకన్నా? ఎక్కువ ఆదివాసీ ఉండడం వల్ల వాళ్ళ లాభాలు చూడకుండా వాళ్ళ ఇప్పుడు ఎవరైతే ప్రతినిధులు ఉంటారో వాళ్ళ లాభాలు ఎవరు మీ గుంజుకుంటారు. ఎడమ బొజ్జు చేస్తున్నాడు ఏమన్నా? ఇక అది కనబడదు బ్రో, ఇక అంతే, కనబడదు. ఏం కావాలంటావు బ్రదర్? వాటర్ బ్రో, వాటర్ సొల్యూషన్. మా సైడ్ వాటరే. వాటర్ ప్రాబ్లం. ఏం చెప్తావు విద్యార్థులకు? ఇంకేమైనా కావాలా? ఇచ్చిన హామీలు అమలు చేయమంటావా? ఏం నోటిఫికేషన్ ఇస్తే మేము ఎట్లా వేచి చూస్తున్నాం, కొడితే ఇక మా కుటుంబాలు కొంచెం బాగుపడతాయి అంతే. ఇచ్చినట్టుగా 55,000 ఉద్యోగాలు కాంగ్రెస్ ఇచ్చినాయి, అవి కనబడతలేవుగా. కనబడతలేవు. సెటరికల్ చెప్తున్నాను. ఎందుకు రేవంత్ రెడ్డి అంత పెద్దగా మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది మా ప్రజాప్రభుత్వం సంవత్సరంలో అంటారు, నీకు కనపడతలేవు? కేసీఆర్ ఇచ్చినాయి అవి, ఈయన ఏడు ఇచ్చిన కేసీఆర్ ఇచ్చినాయేనా? అవే కానిస్టేబుల్ ఆయన ఇచ్చిన, ఈయన భర్తీ చేసిండు. గ్రూప్ 4 అయితే ఇంకా అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినట్టున్నాడు అంతే.
ఇంకా వాళ్ళని ఎక్కువ అందులో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు ఉంటాయి. ఉమ్. మరి ఈయన ఇచ్చిన అని చెప్పుకుంటున్నాడు. కొన్ని యాడ్ చేసిండు, ఒక 20-30 యాడ్ చేసి నేనే ఇచ్చినట్టు ఇక గొప్పలు గొప్పలు అంతే.